వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మండ్యం తేజ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు. ఈ ఇయర్ దీపావళి కొంచెం స్పెషల్ అనే చెప్తాను, ఎందుకంటే రీసెంట్ గా మా మధ్యకి పెళ్ళైంది కదండి. సో మా ఇంట్లో ఈసారి మా సిస్టర్ తో ఈ దీపావళి అయితే జరుపుకుంటున్నాము. 2 days బ్యాక్ మా సిస్టర్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు. అక్కడ నోములు నోచుకొని ఈ రోజు అయితే వస్తారు. సో తనని ఈ వీడియోలో కూడా నేను ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. మా పెద్దోడండి యాక్చువల్లీ స్కూల్ టైమింగ్స్ ఉన్నప్పుడు అయితే మార్నింగ్ 8 కి 7:30కి అట్లా లేస్తాడండి. ఇట్లా ఏదైనా మాకు పండుగలు ఉన్నప్పుడు కానీ ఇట్లా సండే టైంలో స్కూల్ హాలిడే ఉన్నప్పుడు 6:30కే లేస్తాడు. పిల్లలు కదండి, అలానే ఉంటుంది. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? ఫస్ట్ అయితే టీ తాగేసి దాని తర్వాత ప్రసాదాలు స్టార్ట్ చేస్తాను. నేను లేచిన తర్వాత ఫస్ట్ నా డే అనేది టీతోనే స్టార్ట్ అవుతుంది. తాగిన తర్వాత మళ్ళీ ప్రసాదాలు అయితే చేస్తాను. దీపావళి చెప్పు, హాయ్ చెప్పు. బాగున్నారా? బాగున్నారా? సిగ్గు చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. బాగున్నారా? ప్రతిరోజు మార్నింగ్ లేవగానే మా అత్తయ్య గారు టీవీలో దేవుడి పాటలు పెడతారండి. అందుకని నేను బ్యాక్గ్రౌండ్ సౌండ్ రాకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ టిఫిన్ కి పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పిండితోనే దోశ, ఇడ్లీ రెండు చేసుకోవచ్చు. ఈ పిండి తయారు చేసే ప్రాసెస్ ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి, చూడండి ఒకసారి. ఇక్కడ పల్లీ చట్నీ చేస్తున్నాను టిఫిన్స్ లోకి. ఇంకో పక్క సేమియా పాయసం చేస్తున్నానండి. మా ఇంట్లో వాళ్ళకి ఎలా అంటే పాలు బాగా కాగాలండి, అందుకని పాలు సపరేట్ గా సేమియా సపరేట్ గా చేస్తున్నాను. చట్నీ అయ్యే లోపల ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఫస్ట్ క్యారెట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసేసాను. నెక్స్ట్ ప్యాన్ లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, పసుపు వేసి తర్వాత క్యారెట్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్ లో పప్పుల పొడి వేసుకోవాలండి. క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సేమ్ క్యారెట్ ఎలా చేశానో ములంకాడ ఫ్రై కూడా అదే ప్రాసెస్ చేశారు మా అత్తయ్య గారు. అరటికాయ ఫ్రై కూడా సేమ్ క్యారెట్ ఫ్రై లాగే చేస్తాము, కాకపోతే లాస్ట్ లో పప్పుల పొడి యాడ్ చేయమండి, అంతే. ఏదైనా పండగ వస్తే చాలు మా అత్తయ్య గారు సాంబార్లో మామిడికాయలు అయితే వేయమంటారు. ఇప్పుడు బీన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను. సేమ్ క్యారెట్ ప్రాసెస్ లాగే బీన్స్ ఫ్రై కూడా చేస్తామండి. మేము ఏ ఫ్రై చేసినా పప్పుల పొడి ఖచ్చితంగా వేస్తామండి. చాలా టేస్ట్ వస్తుందండి ఈ పప్పుల పొడి వల్ల. నేను ప్రతిసారి పప్పుల పొడి అంటున్నాను కదండి. అసలు ఈ పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేయాలని మన ఛానల్లో ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను. తిరుపతి స్టైల్ పప్పుల పొడి అని ఉంటుంది, చూడండి. మా ఇంటి క్లైమేట్ చూడండి, ఫుల్ రెయిన్. నిన్నటి నుంచి పడుతుంది మాకు వర్షం. ఫుల్గా గుడికి వెళ్ళాలో కూడా తెలియదు. రెయిన్ రెయిన్ చిమ్మద్దా చిమ్మద్దా. మా ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుందండి. ప్రతి సంవత్సరం దీపావళి నెక్స్ట్ డే రోజు నోములు నోచుకుంటాము. అత్తయ్య అయితే గుడికి వెళ్తున్నారండి. సో పూజకు కావాల్సిన సామాన్లు, పండ్లు, నోము దారాలు, ఒక చిన్న పసుపు ముద్ద, అక్షింతలు, చీర అన్ని ఒక తట్లో పెట్టుకొని తీసుకువెళ్తున్నారు. నేను ఇయర్ అయితే వెళ్ళట్లేదండి. మా చిన్నోడిని వదిలేసి వెళ్ళలేను, అలా అని తీసుకొని వెళ్ళలేను. ఆ గుడికి చాలా మంది వస్తారండి ఈరోజు. గుడి లోపల బ్యాచెస్ వైజ్ గా కూర్చోబెట్టి మనం తెచ్చుకున్న తట్లోని పసుపు ముద్దని గౌరీదేవిని చేసి మనం తెచ్చుకున్న అక్షింతలతో పూజ చేయిస్తారండి. అక్కడ పూజ తట్లో పెట్టిన నోముదారులను ఇంటికి వచ్చాక అత్తయ్య గారు అందరికీ కడతారు. మా అత్తయ్య గుడి నుంచి ఇంటికి వచ్చే లోపల సాంబార్, పులిహార, పూర్ణం బూరెలు, మసాలా వడలు, ఉద్ది వడలు అన్నీ అయితే రెడీగా ఉన్నాయి.
ఈ రోజు మేము ఆయుధాల పూజ కూడా చేసుకుంటామండి. పులిహార, పాయసం, క్యారెట్ ఫ్రై, బీన్స్ ఫ్రై, అరటికాయ ఫ్రై, వడలు, సుగ్గీలు, ఉద్దపప్పళ్ళు, పులిహార, సాంబార్. ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాము. ఇంకా సారీ కట్టుకొని ఇంకా పూజ అయితే చేయాలి. సో నేను దీపావళికి ఏ సారీ తీసుకున్నానో నేను మీకు చూపిస్తాను. సో నేను దీపావళికి తీసుకున్న సారీ ఇదేనండి. ఆరెంజ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. చాలా బాగుంటదండి. సాఫ్ట్ పట్ సారీ అండి. దీనికి నేను చీర కుర్చీలు కూడా వేయించుకున్నాను. చాలా మంది సబ్స్క్రైబర్స్ కుర్చీలు కూడా బాగుంటాయి అక్క అన్నారు. సో మీకు చూపిస్తాను ఈ సారీ ఎలా ఉంటుందో. సారీ వచ్చేసి ఇలా వస్తుందండి. అక్కడక్కడ మనకి గోల్డ్ జరీలో బుటీస్ ఇచ్చారు. ఇది వచ్చేసి రిచ్ పళ్ళు అండి. యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి నా సారీస్ ఇష్టం అని కూడా చాలా మంది చెప్పారు. సో అందుకని చెప్పేసి మీకు డీటెయిల్ గా నా సారీ చూపిస్తున్నాను. దీనికి నేను బ్లౌజ్ ఎలా వర్క్ చేయించుకున్నా చూపిస్తాను. యాక్చువల్లీ ఆ సారీకి బ్లౌజ్ నేను మగ్గం వర్క్ ఇచ్చాను అనమాట. సో టైంకి ఇవ్వలేదండి. ఇంకా ఇది నేను వేరే సారీ పైకి ఇది నేను వర్క్ చేయించుకున్నాను. సో ఇంకా ఇది మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది నేను పేర్ చేస్తున్నాను. ఇచ్చి కూడా 1 వీక్ అవుతుందండి. కానీ బిజీ వాళ్ళు నాకు టైంకి ఇవ్వలేదు. ఇంకా ఈ బ్లౌజ్ వేసుకొని పేర్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి నేను వేసుకున్న జ్యువెలరీ కూడా చూపిస్తాను. సో ఇది దీపావళి కదా, కొంచెం ట్రెడిషనల్ గా లుక్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అడ్డిగా అయితే సెలెక్ట్ చేశాను సారీకి. ఇది 2-3 షూట్స్ లో వేసుకున్నాను. చాలా మంది కూడా కమెంట్ చేస్తున్నారు చాలా చాలా బాగుంది గోల్డ్ అనేసి. సో ఇది 1 గ్రామ్ అండి. సో ఈ నెక్ సెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇది అన్ని పెట్టుకొని ఒకసారి ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి చిన్న లక్ష్మీదేవికి చుట్టూ స్టోన్స్ వచ్చేసి స్టడ్స్ పెట్టుకుంటున్నాను. అంటే అడ్డికి కొంచెం బాగుంటుందని చెప్పేసి. సో అడ్డికి కొంచెం లాంగ్ హారం కాసుల దండ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అడ్డిగా కాసుల దండ అనేసరికి మంచి ట్రెడిషనల్ ఓల్డ్ స్టైల్ అన్నమాట. మన నానమ్మ అమ్మమ్మ వాళ్ళు వేసేవారు. ఇప్పుడు మనం కూడా వేసుకుంటున్నాము. సో అడ్డి వేసుకున్నాను కదా అని కాసుల దండ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది కూడా 2-3 మెంబర్స్ అడిగారండి, అక్క ఇది క్లియర్ గా చూపించండి వీడియోలోని. మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో నాకు ఈ అడ్డి కాస్ట్ 500 పడింది. ఇది కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగారు. సో ఇదండి నేను వేసుకుందాం అనుకున్న జ్యువెలరీ. అండ్ ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసి ఇంకా నేను కవర్ కూడా ఓపెన్ చేయలేదు. నేను తీసుకున్న శారీ వచ్చేసి కొంచెం ఎల్లో మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఉంది కదా అని చెప్పేసి ఈ 2 కాంబినేషన్స్ అయితే నేను వేసుకుంటాను బ్యాంగిల్స్. సో నా ఫైనల్ లుక్ ఎలా ఉందో ఏంటో రెడీ అయిన తర్వాత చూపిస్తాను. వన్స్ రెడీ అయ్యాక ఇంకా పూజ కూడా చేయాలి. మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ ఇంట్లో దేవుడికి దీపం పెట్టి పూజ చేసేసి ఫ్యామిలీ అంతా కొంచెం సేపు టపాసులు అయితే పేల్చుకున్నాము. రెడ్ కలర్ బబ్బులు అవుతుంది ఇదా. Our shop in Tailuluwe.
అది 4 నిల్వ మళ్ళీ పెట్టుకో